హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజైతే అమేజింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా, ఎలాంటి రూమ్ స్ప్రేలు ఏమీ మీరు వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇల్లు, బాత్రూమ్, కిచెన్ అన్నీ కూడా సువాసనతో నిండిపోతాయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట. అంత బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ చూసేద్దాం. కిచెన్ ఫ్రెషనర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ పై మీరు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి అరమూత వరకు కంఫర్ట్ వేసుకోండి. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. వేసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక 2-3 మినిట్స్, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ మాత్రం ఈ వాటర్ని కొంచెం ఈ విధంగా మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనకి కిచెన్ అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది అన్నమాట. ఒక్కోసారి మనం నాన్ వెజ్ కానివ్వండి, ఇలా ఏదైనా వండినప్పుడు మనకి కిచెన్ అంతా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, చెడ్డ వాసన అంతా కూడా పోతుంది. ఇలా కొంచెం సేపు కిచెన్లో ఉంచేసి మళ్ళీ మీరు వేరే రూమ్లో కూడా పెట్టారు అంటే ఈ వాసనతో ఇల్లంతా కూడా నిండిపోతుంది. ఇంకా సెకండ్ది చూద్దాము. మీ ఇంట్లో ఏదైనా హ్యాండ్ వాష్ కానివ్వండి, ఇలాంటి బాటిల్స్ ఖాళీ అయిపోయినాయి పడేయకుండా ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్ కనుక ఉంటే ఇందులోకి మనము రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలోకి అరమూత వరకు కంఫర్ట్ అనేది తీసుకుంటున్నాను. ఈ అరమూత కంఫర్ట్లోకి 2 టీ గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల ఏంటి అంటే మనకి స్మెల్ అనేది డబల్ అవుతుంది అనమాట. అది స్మెల్ ఎక్కువగా వస్తుంది. అందుకని ఇలా కొంచెం హాట్ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనము స్ప్రే బాటిల్ తీసుకున్నాం కదండి, ఈ స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. ఇది 200 ml వరకు ఉంటుంది. మీరు ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకొని చక్కగా పెద్ద బాటిల్లో స్టోర్ చేసుకొని మీకు అవసరమైనప్పుడల్లా మీరు వాడుకోవచ్చండి. ఇది మాత్రం చెడిపోదు. కనీసం 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే అలా ప్రిపేర్ చేసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ బాటిల్లోకి వేసుకొని మీకు బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్స్కి కానివ్వండి, డోర్ కర్టన్స్కి కానివ్వండి, విండో కర్టన్స్ ఉంటాయి కదా వాటికి, డోర్ మ్యాట్స్కి, ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్స్కి కూడా, ఇంకా దివాన్ కాట్ మీద ఉన్న బెడ్షీటు, పిల్లో కవర్సు, వీటికి కూడా ఏంటంటే ఇవి స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మనకి వర్షాకాలంలో అయితే ఇంకా మనకి రూమ్ అంతా కొంచెం ముక్క వాసనలా వస్తూ ఉంటుంది. అలాంటి ముక్క వాసన కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చూడడానికి నీట్గా ఉంటుంది. అంతేకాకుండా రూమ్లోకి మనం రాగానే డోర్ తీసుకొని మంచి స్మెల్ అనేది వస్తుందండి. కాబట్టి ఈ విధంగా అన్నిటికీ కూడా చక్కగా స్ప్రే చేసుకోండి. ఇలా మీరు చేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్యాన్ వేసినప్పుడు కూడా ఆ గాలికి స్మెల్ అనేది ఇంకా ఎక్కువగా వస్తూ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనము టాయిలెట్, బాత్రూమ్ ఫ్రెషనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇలా మీ దగ్గర ఏదైనా ఒక చిన్న బౌల్ అండి, పేపర్ బౌల్ అయినా ఏదైనా మీరు తీసుకోవచ్చు. అందులోకి బేకింగ్ సోడా కానీ రాక్ సాల్ట్ కానివ్వండి, ఇలా సగం వరకు తీసుకోండి. ఎందుకంటే ఉప్పు, ఈ బేకింగ్ సోడా అనేది మనకి చాలా మంచిది. పురుగులు కానీ క్రిములు కానీ రాకుండా కాపాడుతుందండి. ఇలా సగం వరకు తీసుకొని ఇందులోకి కంఫర్ట్ అనేది మీరు వేసుకోవాలన్నమాట. ఒక అరమూత వరకు కూడా కంఫర్ట్ మీరు తీసుకొని
ఇందులో వేసేసేయండి, మిక్స్ ఏం చేయనక్కర్లేదు. ఈ విధంగా వేసేసి మీరు బాత్రూంలో కానివ్వండి, టాయిలెట్స్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, మీకు ఎక్కడైతే కొంచెం స్మెల్ ఇక్కడ బాగాలేదు అని అనిపిస్తుందో అలాంటి ప్లేస్లో మీరు ఒక మూలక పెట్టేసేయండి. ఎవరు కదిలించకుండా ఉంటారు కాబట్టి ఒక మూలక పెట్టేశారు అంటే మీకు బాత్రూమ్ డోర్ తీయగానే మంచి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా టాయిలెట్స్ వాళ్ళు నీట్గా అసలు ఉంచరు కదండి. మనం ఎంత క్లీన్ చేసినా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటేనే అది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా ఇబ్బంది లేకుండా పదే పదే మనం కడిగే పని లేకుండా ఇలా ఒక మూలకి కనుక ఈ బౌల్ పెట్టారు అంటే మంచి వాసన వస్తుందండి. ఒకవేళ మీరు సాల్ట్ అయిపోయినా కానీ కాటన్ ఉంటుంది కదా, కాటన్ కూడా మీరు కంఫర్ట్లో ఇలా ముంచేసి ఒక మూలకి పెట్టేశారంటే ఆ కాటన్ని అలా కూడా మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్లోర్ క్లీనర్ అండి. మనం ఎలాంటి లిక్విడ్స్ కొనుక్కోకుండా ఇలా ఒక బకెట్లోకి వాటర్ అనేది తీసుకొని అందులోకి కొంచెం కంఫర్ట్ అనేది వేసుకోండి. నెక్స్ట్ డెటాల్ ఉన్నా కూడా కొంచెం మీరు ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వాటర్లో కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకొని మీరు ఇల్లు మొత్తం కూడా క్లీన్గా తుడిచేసుకోవచ్చు. వీటి కోసం మళ్ళీ మనం డబ్బులు పెట్టి లైజాల్ అని ఇలా బయట ఎలాంటి లిక్విడ్స్ కొనకుండా ఇలా మనకి ఇంట్లో ఉన్న ఒక్క దాంతోనే చూడండి మల్టీపర్పస్గా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా అనేది కూడా చనిపోతుంది. అంతేకాకుండా ఈగలు, దోమలు, పురుగులు అనేవి కూడా అస్సలు రావండి. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కంఫర్ట్ ఒక్కటే మనం కొంచెం పెద్ద బాటిల్ కొనుక్కుంటే సరిపోతుంది. ఇంక ఇలా ఫ్లోర్ క్లీనర్ కానివ్వండి ఇలాంటివి ఏమీ కొనుక్కోకుండా మనీ కూడా సేవ్ అవుతుంది. మీరు బట్టలు ఐరన్ చేసేటప్పుడు పిల్లలవైనా మనవైనా జెంట్స్వైనా వాటర్ చల్లుతూ ఉంటాము. ఆ వాటర్కి బదులుగా ఈ కంఫర్ట్ని కనుక మీరు స్ప్రే చేస్తూ ఐరన్ చేశారు అంటే బట్టలు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయండి. ఇలా మీరు ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టినప్పుడు కబోర్డ్స్ కూడా చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి. ఈసారి వాటర్కి బదులుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇవే కాకుండా మన విమలాస్ వ్లాగ్స్లో హెయిర్ టిప్స్ ఉన్నాయండి. హెయిర్ ఫాల్ తగ్గడానికి షాంపూస్, హెయిర్ ప్యాక్స్, వైట్ హెయిర్ రాకుండా హెయిర్ కలర్ అనేది వేసుకోకుండా మంచి మంచి వీడియోస్ అనేవి మనకి న్యాచురల్ టిప్స్ అనేవి కూడా ఉన్నాయి. కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి చూడకపోతే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. మరి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ విమలాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.